హాయ్ అండి, అందరికీ నమస్తే. మిస్టర్ రాక్షసుడు పార్ట్ 14. కారుకి అవతల సైడ్ నుండి ఫోన్ మాట్లాడుతున్న విరాజ్కి ఆకాష్కి ఈ మాటలు వినిపించి స్పీడ్ గా వాళ్ళ దగ్గరికి వస్తారు. అప్పటికే గీత కొట్టినవాడు గీత చెయ్యి గట్టిగా పట్టుకుని ఉంటాడు. అది చూసిన విరాజ్ ఆకాష్కి చాలా కోపంగా వాళ్ళ దగ్గరికి వస్తారు. ఆకాష్ వాడిని కొట్టేలోపే విరాజ్ గీతాని పట్టుకుని వాడి చెయ్యిని విరిచేస్తాడు. ఆ బోన్ విరిగిన సౌండ్ కి మిగతా వాళ్ళు బైక్ దిగి విరాజ్ మీదకి వస్తారు. విరాజ్ రంగంలోకి దిగడం చూసిన ఆకాష్ నాకు ఛాన్స్ ఎక్కడిస్తాడు అని అనుకుని విరాజ్ ఫైట్ చూసి చాలా రోజులు అవడంతో ఫైట్ ని మిస్ అవ్వకుండా చూస్తూ టెన్షన్ పడుతున్న గీత మేఘల్ కి ఏం భయపడొద్దు అని చెప్పి కూల్ గా చూస్తున్నాడు. విరాజ్ తన దగ్గరికి వచ్చిన వాళ్ళందరినీ ఒక్క దెబ్బతో పడుకోబెడుతున్నాడు. మామూలుగానే విరాజు చాలా సీరియస్ గా ఉంటాడు. అలాంటిది ఇప్పుడు తనకు వచ్చిన కోపానికి మొహం అంతా రెడ్డగా అయిపోయింది. ఎంత మందిని ఎలా కొట్టినా తన కోపం పెరుగుతూ ఉందే కానీ తగ్గడమే లేదు. ఎంత మందిని కొట్టినా గీత చెయ్యి పట్టుకున్న వాడి చెయ్యి మాత్రం వదలడమే లేదు. వాడి చెయ్యి ఆల్మోస్ట్ చెప్పలేనంత మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయి ఉంటాయి. అది చూసిన గీత ఆకాష్ ని చూస్తూ, ఆకాష్ సార్ వెళ్ళి సాన్ ఆపండి, లేదంటే వాళ్ళు చచ్చిపోయేలా ఉన్నారు. దానికి ఆకాష్, ఇప్పుడు మా బావ దగ్గరికి వెళ్తే నేను కూడా ఆ చచ్చిపోయే వాళ్ళలో ఒకరిని అవుతాను. విరాజ్ కోపం నీకు తెలియదు గీత. వాడికి కోపం వస్తే వాడి ఎమోషన్స్ ఏదైనా అలానే క్యారీ చేస్తాడు. వాడి ఎమోషన్ తీరే వరకు ఆగడు, అంతేగాని ఎవరి కోసం ఆగడు. అలాగే ఎవరు చెప్పినా వినడు. మరి అలానే వదిలేస్తే వాళ్ళు చచ్చిపోతారు సార్ అని ఆకాష్ వద్దు అని చెప్తున్నా వినకుండా విరాజ్ ని చూస్తే భయం వేస్తున్నా సరే చుట్టుపక్కల ఏమీ పట్టించుకోకుండా గీతని పట్టుకున్న వాడి చెయ్యిని వదిలిపెట్టకుండా పడిపోయిన వాళ్ళని మళ్ళీ మళ్ళీ కొడుతున్నాడు. గీత భయంగా విరాజ్ వెనుకే ఉండి విరాజ్ భుజంపై చెయ్యి వేస్తుంది. కోపంలో ఉన్న విరాజు చెయ్యి వేసింది ఆ కుర్రాలే అనుకుని చేతిని గట్టిగా పట్టుకుని విసురుగా ముందుకు లాగి పంచిచ్చేంతలోపే విరాజ్ తనని కుట్టాడేమో అని భయంతో గట్టిగా కళ్ళు మూసుకుని ఉన్న గీత కనబడుతుంది విరాజ్కి. గీతని చూసి తన చెయ్యిని ఇంచు దూరంలో ఆపేస్తాడు. తనకేమీ కాకపోవడంతో కళ్ళు తెరిచిన గీత విరాజ్ ని చూస్తూ, సార్ వదిలేయండి వాళ్ళని, ఇంకా కొడితే చచ్చిపోతారు అని చెప్తుంది. అయినా విరాజు ఆగకుండా కొడుతూ ఉంటే గీత సార్ ప్లీజ్ అని అంటుంది. గీత తనని చూసి భయపడ్డం గమనించి వాళ్ళని ఒకసారి చూసి పక్కకు వచ్చేస్తాడు. నీ కోపానికి ముందు గీత బావా అని అనుకుంటాడు మనసులోనే ఆకాష్. అంతలో కారు కూడా రావడంతో సైలెంట్ గా డ్రైవర్ ని దిగమని చెప్పి తను డ్రైవింగ్ తీసుకుంటాడు. అందరూ కారు ఎక్కడంతో చాలా స్పీడ్ గా డ్రైవ్ చేస్తుంటాడు. ఆ స్పీడ్ ని బట్టే తెలుస్తుంది విరాజ్ తన కోపాన్ని ఎంత అలా కంట్రోల్ చేసుకుంటున్నాడో అని. ఆ స్పీడ్ కి గీత భయపడ్డం విరాజ్ కి ఫ్రంట్ మిర్రర్ నుంచి కనిపిస్తుంది. అది చూసి విరాజు స్పీడ్ తగ్గించి ఇంటికి తీసుకొస్తాడు. ఇక కార్ ఆపి అక్కడ దిగిన విరాజ్ కి వాళ్ళ కోసమే వెయిట్ చేస్తున్న సిద్ధార్థ్ గారు కనిపిస్తారు. చిన్న వచ్చేసారా అని అందరి మొహాలు చూసి ఏమైంది, ఎందుకని అందరూ అలా ఉన్నారు అని అనగానే ఆకాష్ ఈ రోజు అందరికి వర్క్ ఎక్కువైంది బాబాయ్ అని చెప్పడంతో సిద్ధార్థ్ గారికి అది సరైన రీజన్ కాదు అనిపించిన ఆ టైంలో వాళ్ళని రెట్టించి అడగలేక తర్వాత తెలుసుకుందాం అనుకుని గీత వైపు చూస్తూ, బంగారు ఈ టైంలో ఏం వండుకుంటారు, ఇక్కడే తిందురు పదండి అంటారు. గీత వద్దు అని చెప్పబోయి విరాజ్ మొహంలో సీరియస్నెస్ చూసి ఆగిపోతుంది. ఇక అందరూ సైలెంట్ గా వెళ్ళి వాళ్ళ కోసమే వెయిట్ చేస్తున్న ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి భోజనం చేసి గీత మేఘాలు బాయ్ చెప్పి వెళ్ళిపోతారు. తన రూమ్ కి వెళ్ళిన విరాజ్ ఫ్రెష్ అయ్యి పడుకోబోయే టైంలో ఇందాక తను భోజనం చేసినప్పుడు చూసిన విషయం గుర్తుకొస్తుంది. వెంటనే రంగమ్మని పిలిచి ఏదో చెప్పి పంపిస్తాడు. తలుపు చప్పుడు అవడంతో తలుపు తీసిన గీతకి రంగమ్మ చేతిలో ఏదో గిన్నెతో కనిపిస్తుంది. ఏంటక్క గిన్నె ఏంటి అని అడుగుతుంది గీత. నీ చేతికి ఏదో కొట్టుకుపోయి దెబ్బ తగిలిందని విరాజ్ బాబు వెన్న రాయమని పంపించారు గీతమ్మ అని అంటుంది. అంటే గీత చెయ్యి పట్టుకున్నవాడు గట్టిగా పట్టుకుంటాడు. అప్పుడే కమిలిపోయి ఉన్న చేతిని విరాజ్ బాబు గీత ఆపినప్పుడు అదే చెయ్యి పట్టుకుని గట్టిగా కూడా లాగడంతో అసలే కందిపోయి ఉన్న చెయ్యి ఇంకా కందిపోయి వాపొచ్చింది. భోజనం చేసేటప్పుడు విరాజ్ గీత చెయ్యి చూస్తాడు.
అప్పుడు అందరి ముందు ఏమీ అనలేక తర్వాత రంగమ్మతో వెన్న పంపిస్తాడన్నమాట. గీత నేను రాసుకుంటాను అన్నా వినకుండా రంగమ్మ తనే రాసి వెళ్ళింది. రంగమ్మ వెళ్ళిన తర్వాత మేఘన విరాజు కొంచెం సేపటి బిహేవియర్ కి ఇప్పుడు బిహేవియర్ గురించి ఆలోచిస్తూ గీతతో యాంగ్రీ యంగ్ మ్యాన్ లాంటి విరాసాల్లో కూడా ఒక సాఫ్ట్ హార్టెడ్ పర్సన్ ఉన్నారు కదా అంటూ గీత చేయి చూస్తుంది. గీత ఏం మాట్లాడకుండా అవును అన్నట్టు తలూపి పడుకుంటుంది. ఇక మేఘన కూడా తనని కదిలించకుండా పడుకుంటుంది. అలా ఆలోచిస్తూ పడుకున్న వాళ్ళు మార్నింగ్ లేచి ఆఫీస్ కి రెడీ అయ్యారు. గీత వాళ్ళ స్కూటీ ఆఫీస్ లో ఉండిపోవడంతో ఆ రోజు అదే బ్రాంచ్ విజిట్ గా వస్తున్న సిద్ధార్థ్ గారు తన కాల్లో డ్రాప్ చేస్తానని రమ్మంటారు. లేదభి, నువ్వు వచ్చేది ఆఫీస్ కి, అక్కడికి నువ్వు వచ్చేది నాకు తెలిసిన అభిగా కాదు, జీవి సొల్యూషన్ చైర్మన్ సిద్ధార్థ్ అభిమన్యు కాబట్టి నేను నీతో పాటు రాలేనభి. అంతేకాకుండా స్టాఫ్ ఎవరైనా చూస్తే ప్రాబ్లం అవుతుంది. మరి రాత్రి విరాజ్ సార్ తో వచ్చాం కదా అని అనుకోవచ్చు. ఆఫీస్ టైంలో విరాజ్ సార్ కూడా నాకు కేవలం బాస్ మాత్రమే. కానీ ఆఫీస్ టైం అయిపోయాక విరాజ్ సార్ నాకు ఫ్రెండ్, అయినా అభిమానలుడు. అందుకే నైట్ నువ్వు చెప్పగానే విరాజ్ సార్తో ఇంటికి వచ్చాను అని, నీ మాట కాదు అంటున్నందుకు సారీ అభి అని గీత అనడంతో సిద్ధార్థ గారు గీత తలపై చెయ్యి వేసి, నువ్వు సారీ చెప్పకు బంగారు, నువ్వు మాట్లాడిన మాటల్లో ఏమీ తప్పు లేదు అంటారు. అంతలో క్యాబ్ రావడంతో గీత మేఘన అందులో ఆఫీస్కి వస్తారు. అప్పుడే రెడీ అయ్యి కిందకు వచ్చిన విరాజ్ ఆకాష్ కూడా ఈ మాటలు వింటారు. ఆఫీస్కి వచ్చిన సిద్ధార్థ్ గారు ఆకాష్ ని తన క్యాబిన్ కి పిలిపించి నైట్ జరిగిన విషయం తెలుసుకుంటారు. ఆయన ఫ్రెండ్ అయిన ఐసీ గారికి ఫోన్ చేసి ఆ బ్యాచ్ గురించి చెప్పి హాస్పిటల్లో జాయిన్ అయిన వాళ్ళకి మళ్ళీ ఒక కోటింగ్ ఇప్పించి మళ్ళీ అదే హాస్పిటల్లో బిల్ కట్టి మరీ జాయిన్ చేయించారు సిద్ధార్థ్ గారు. సిద్ధార్థ్ గారు చేసే పనులన్నీ దగ్గరుండి చూసిన ఆకాశం, వామ్మో, మామ అల్లుడు కోపంలో ఇద్దరు ఎవరికి తీసిపోరుగా అనుకుని తన క్యాబిన్ కి వెళ్ళిపోతారు. ఆకాశ్ ఇచ్చిన వర్క్ చేస్తున్న గీతకి హ్యాండ్ బాగా పెయిన్ అనిపిస్తుంది. మేఘన, హ్యాండ్ పెయిన్ గా ఉందా గీత, టాబ్లెట్ తెప్పిస్తానన్న ఆ మాటకి ఆ టాబ్లెట్ స్మెల్ గుర్తొచ్చి వద్దు అని పెద్దగా అరిచింది. పెయిన్ ఏమీ లేదు అని చెప్పి ఇబ్బంది పడుతూ వర్క్ చేస్తుంది. అంటే గీతకి టాబ్లెట్ స్మెల్ అస్సలు ఇష్టం ఉండదు. తన క్యాబిన్ లో వర్క్ చేస్తున్న విరాజ్ గీత వైపు చూసేసరికి తను హ్యాండ్ వైపు చూసుకుంటూ అన్ఈజీగా వర్క్ చేస్తూ కనిపించింది. గీత అన్ఈజీనెస్ కి కారణం హ్యాండ్ పెయిన్ అని అర్థమై ప్యూన్తో టాబ్లెట్లు తెప్పించి గీతని పిలిపిస్తాడు. ఇప్పుడు ఈ రావణ్ నన్ను ఎందుకు పిలుస్తున్నాడు అని అనుకుంటూ క్యాబిన్ లోకి వెళ్తుంది. ఎందుకు పిలిచారు అన్నట్టు చూస్తున్న గీతని చూసి టాబ్లెట్ ఒక చేతికిచ్చి వాటర్ బాటిల్ మరొక చేతికిచ్చి హ్యాండ్ వైపు చూస్తూ వేసుకో అన్నట్టు గీతని చూస్తాడు. టాబ్లెట్ ని చూసి మొహం చిరాగ్గా పెట్టి చూస్తుంది. అలానే చిరాగ్గా చూస్తున్న గీత తలెత్తి విరాజ్ ని చూడగానే సీరియస్ గా చూస్తూ కనిపిస్తాడు. ఇక గీత ఏం మాట్లాడకుండా మౌనంగా ముందుగా నీళ్లు తాగి తర్వాత టాబ్లెట్ వేసుకుని కష్టంగా మింగుతుంది. గీత టాబ్లెట్ వేసుకున్న తర్వాత వెళ్తూ ఉంటే విరాజ్, ఇప్పుడు నేను మా మామ ఎంతగానో ఇష్టపడి బంగారం గురించి కేర్ తీసుకున్నాను, జీవి సొల్యూషన్ సిఇఓగా కాదు అని అంటాడు. ఆ మాటలు విన్న గీత, ఈ రావణ్ నేను మాట్లాడిన మాటలు ఎప్పుడు విన్నాడు అని అనుకుని సరే అన్నట్టు తలూపి వెళ్ళిపోతుంది. కొంచెం సేపటికి టాబ్లెట్ ప్రభావంతో హ్యాండ్ పెయిన్ తగ్గి వర్క్ చేసుకుంటుంది గీత. టీంలోని 5 మెంబర్స్ కూడా తొందరగానే కలిసిపోయారు. అందరూ సరదాగా ఉంటూ కలిసి వర్క్ చేస్తున్నారు. గీతతో అందరూ బాగా మాట్లాడుతూ ఉన్నప్పటికీ చరణ్ మాత్రం గీతను అవాయిడ్ చేస్తూ ఉంటాడు. అది అర్థమైన గీత పెద్దగా పట్టించుకోదు. ఆ రోజు వర్క్ తొందరగా అయిపోవడంతో తొందరగా ఇంటికి వచ్చేస్తారు. చాలా రోజుల తర్వాత టైం దొరకడంతో మేఘ శుభ్రంగా పడుకుంటుంది. గీత ఇంట్లో వాళ్ళతో మాట్లాడి చాలా రోజులు అవడంతో ఇంకా లలిత గారు వంట చేస్తూ ఉండడంతో గీత వెనక నుండి వెళ్లి కళ్ళు మూస్తుంది. తనతో అంత చనువుగా ఉండేది ఒక గీత మాత్రమే అవటంతో ఆవిడ వెంటనే గుర్తుపట్టి కావాలని గీత పేరు చెప్పకుండా ఇంట్లో వాళ్ళందరి పేర్లతో పాటు ఆనంద్ గారి పేరు కూడా చెప్తుంది. గీత కోపంగా చేతులు తీసి, నీకు నేనంటే అస్సలు ఇష్టం లేదా అండి, అందుకే అందరి పేర్లు చెప్పి నా పేరు చెప్పలేదు. దానికి లలిత గారు నవ్వుతూ, నువ్వు అని నాకు తెలుసు చిట్టి తల్లి, కావాలని చెప్పలేదు అని అనడంతో గీత మాత్రం ఆలోచిస్తున్నట్టు ఫేస్ పెట్టి, మరి నాకెందుకు
మీరు అంకుల్ అనుకుని అంకుల్ని ఉడికించాలి అని అలా అన్ని పేర్లు చెప్పినట్టు అనిపిస్తుంది, మళ్ళీ కవర్ చేసుకుంటున్నారు అనిపిస్తుంది అని అనగానే లలిత గారికి అర నిమిషం తర్వాత గీత ఏమందో అర్థమయ్యేసరికి, గీత ఎక్కడా అని చూసేసరికి గీత నవ్వుతూ పరిగెడుతూ, ఏంటంటే అంకుల్తో డ్రీమ్స్ లోకి వెళ్ళిపోయారా అని ఆట పట్టిస్తూ పరిగెడుతుంది. లలిత గారు కూడా అన్నీ మర్చిపోయి గీతని పట్టుకోవాలి అని వెళ్తారు. గీత ఇల్లంతా లలిత గారిని తిప్పుతూ అడ్డొచ్చిన జానకి గారిని, రఘురాం గారిని కూడా అడ్డు పెట్టుకుని తప్పించుకుంటుంది. అప్పుడే ఒకేసారి నిమిషాల తేడాతో ఆఫీస్ నుండి వచ్చిన విరాజ్, సిద్ధార్థ గారు, ఆనంద్ గారు అలా చూస్తూ ఉంటారు. కానీ లలిత గారు, గీత అవేమీ పట్టించుకోకుండా పరిగెడుతూ ఉంటే జానకి ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. లలిత గారు, జానకి గారు, రఘురాం గారు ఆఫీస్ నుండి వచ్చిన వాళ్ళని చూసి సైలెంట్ అయిపోతే అదేమీ గమనించిన గీత, ఏంటంటే మీ ఎనర్జీ అయిపోయిందా అంటూ ముందుకు చూడకుండా పరిగెత్తడంతో ఎదురుగా ఉన్న విరాజ్ని తగులుతుంది. తల రుద్దుకుంటూ, ఇక్కడ గోడ ఎప్పుడు కట్టారు అని తల పైకెత్తి చూడడంతో అక్కడ తను అనుకున్న గోడ బదులు తనని చూస్తున్న విరాజ్ కనిపించాడు. విరాజ్ని చూసి గీత టెన్షన్ పడుతూ పక్కనే ఉన్న సిద్ధార్థ్ గారని, ఆనంద్ గారని చూడడంతో సిద్ధార్థ్ గారు నవ్వుతూ గీతని దగ్గరకు తీసుకుని, నువ్వు నిజంగానే బంగారానివిరా, చాలా సంవత్సరాలుగా ఈ ఇంట్లో నిశ్శబ్దం తప్ప మరేమీ వినిపించలేదు తల్లి, నువ్వు వచ్చాక మాత్రమే ఈ ఇంట్లో నవ్వులు వినిపిస్తున్నాయి అని ఆయన రూమ్ కి వెళ్ళిపోతారు. ఆనంద్ గారు కూడా తల మీద చేయి వేసి చల్లగా ఉండి చిట్టి తల్లి అని దీవించి వెళ్ళిపోతారు. విరాజు సేమ్ ఫేస్ మెయింటైన్ చేస్తూ వెళ్ళిపోతాడు. విరాజ్ ఏమీ అనకుండా వెళ్ళడంతో గీత హాల్లో ఉన్న వాళ్ళతో కాసేపు మాట్లాడి వెళ్ళిపోతుంది. గీత హాలిడేస్ లో ఆశ్రమానికి వెళ్తూ ఇంట్లో వాళ్ళందరినీ కూడా తీసుకుని వెళ్ళి పద్మ గారికి పరిచయం చేస్తుంది. వాళ్ళు కూడా ఆ వాతావరణానికి ప్రశాంతంగా ఫీల్ అవుతారు. గీత అలాగే అందరికీ రామ్, సీత గారిని కూడా పరిచయం చేస్తుంది అన్నమాట. మరి ఏం జరుగుతుందో చూద్దాం వచ్చే ఎపిసోడ్ లో.